హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నియమాల్లో సవరణలు చేసి వాటి వాటిని చట్టంగా మార్చింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా పెన్షనర్లు మరియు వారి సంఘాలలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. పెన్షనర్ల భయం నిజమవుతోంది. కేంద్రం చేపట్టిన తాజా చట్టం మార్పులు ఎస్-30 కేసుతో సంబంధం గురించి తెలుసుకుందాం. మరి ముందుగా ఈ సవరణలు చట్టంగా మారిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం వాటిని కోర్టులో ఎస్-30 కేసులో ఈ విధంగా అఫిడవిట్ రూపంలో ప్రస్తావించడం, మరి ఆ కేసు ఏంటో, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందనే వివరంగా తెలుసుకుందాము. ఎస్-30 కేసు మూల కథనం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఎస్-30 కేసు ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ పదవీ విరమణ చేసిన అధికారులకు సంబంధించి జూనియర్ అధికారుల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు అనే అంశంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సిఏటి క్యాట్ ముందు 2014లో దాఖలైంది. క్యాట్ ఈ కేసులో విశ్రాంత అధికారులకు అనుకూలంగా తీర్పిచ్చింది. అనంతరం గౌరవ ఢిల్లీ హైకోర్టు వారు కూడా ఇదే తీర్పును నిలబెట్టి 2006 నుంచే తగిన ఎరియర్స్‌ను చెల్లించాలి అంటూ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తీర్పు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా గౌరవ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పును అనుసరించండి అని అయితే చెప్పింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసిన పెన్షనర్లు. ఈ కేసు కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైన నెగెటివ్ ఇంపాక్ట్ కలిగించవచ్చని భావించి పెన్షన్ రూల్స్‌లో సవరణలు చేసి వాటిని చట్టంగా అయితే మార్చారు. 1972 పెన్షన్ రూల్స్ సవరణలు ఎలా మారిపోయాయంటే, 1972లో రూపొందించిన కేంద్ర పెన్షన్ నియమాలను కేంద్ర ప్రభుత్వం 2023-24లో సవరిస్తూ నూతనంగా చట్టంగా తీసుకొనొచ్చారు. పార్లమెంట్‌లో గౌరవ ఆర్థిక మంత్రి ఇవి కేవలం వాలిడేషన్, డెఫినిషన్, క్లారిటీ కోసమే అని ప్రకటించిన వాటిని కేసుల్లో సూటిగా వర్తింపజేసిన కేంద్ర ప్రభుత్వం దానికే విరుద్ధంగా ప్రవర్తించింది. ఈ సవరణలు ఎస్-30 కేసు వాదనకు వ్యతిరేకంగా కొత్త లీగల్ ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగపడుతున్నాయి. తద్వారా తీర్పులను అమలు చేయాల్సిన బాధ్యతలను తప్పించుకునే మార్గంగా అయితే మారాయి. కేంద్రం వాదనల సారాంశం, అఫిడవిట్‌లో ఏముంది అని చూసుకున్నట్లయితే, 2025 ఏప్రిల్ 8న జరిగిన హైకోర్టు విచారణలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ పెన్షనర్స్ తరపున దాఖలైన అఫిడవిట్ కింద ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి. రూల్ నంబర్ 149 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4ల ప్రకారం 1972 పెన్షన్ నియమాల్లో సవరణలు చట్టబద్ధమైనవి కావడంతో వాటిని ఎప్పటి నుంచి అమలు చేయాలో కేంద్రానికి పూర్తి అధికారం ఉందని వెల్లడించారు. ఈ సవరణల ప్రకారంగా గత మార్పులు ఇక వర్తించవని పేర్కొన్నారు. ఎలాంటి ఎరియర్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం అమలు తేదీని నిర్ణయించేది కేంద్రమే అని తెలిపారు. సెక్షన్ 150A ప్రకారంగా సిఏటి నుంచి, క్యాట్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్న పాత కేసులు ఇక చెల్లుబాటు కావన్నారు. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కావడంతో దీనిని డివిజన్ బెంచ్‌కి బదలాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చట్టం వర్సెస్ కోర్టు తీర్పులు ప్రాధాన్యత ఏది అంటే, బహుళ సందర్భాల్లో కోర్టు తీర్పుల కంటే పార్లమెంటు ఆమోదించిన చట్టాలకే అధిక బలం ఉంటుంది. ఉదాహరణకు 1982 పీఆర్సీ ఉపాధ్యాయుల కేసు విషయానికి వచ్చినట్లయితే, 1978-1980 మధ్య నియమితులైన ఉపాధ్యాయులకు 1982 పీఆర్సీలో జూనియర్లు ఎక్కువ ఇంక్రిమెంట్లు పొందారు. దీన్ని సవాల్ చేస్తూ కేసు వేశారు. కోర్టు సీనియర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది. చివరికి 2024లో అధికారుల ద్వారా ఆ తీర్పును అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 40 సంవత్సరాల తర్వాత ఎరియర్స్ చెల్లింపు ట్రెజరీ ఫండ్స్ లేని పరిస్థితుల్లో అమలుకే ఆటంకంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం తాజా చట్టాన్ని ఉటంకిస్తూ గత కోర్టు తీర్పులను అమలు చేయకుండానే
ఉండేలాగా అవకాశమైతే ఉంది. పెన్షనర్ల సంఘాలు ఊహించినట్టుగానే తాజా పెన్షన్ చట్టం సవరణలు ఎస్-30 వంటి కేసుల అమలును నిరోధించేందుకు ఒక వ్యూహాత్మక చర్యగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మార్పులు కేవలం నిర్వచనాల స్థాయి మాత్రమేనని చెప్పినా వాటిని న్యాయస్థానంలో పూర్తి రక్షణ శక్తిగా ఉపయోగించడం సుదీర్ఘ పోరాటాలను శూన్యంలోకి తోసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.